డబ్బున్న మాటను సమాజం ఆలోచనగా చూస్తుంది. డబ్బు లేని మాటను అవసరంగా చూస్తుంది. డబ్బు మాటకు శబ్దం ఇస్తుంది. డబ్బు లేకపోతే అదే మాటకు నిశ్శబ్దమే సమాధానం. నిజం చెప్పిన మాట డబ్బు లేకపోతే ప్రశ్నించబడుతుంది. అబద్ధం చెప్పిన మాట డబ్బుతో ఉంటే అంగీకరించబడుతుంది. డబ్బున్న వ్యక్తి మాటలో తప్పు కనిపించిన కారణాలు వెతుకుతారు. డబ్బు లేని వ్యక్తి మాటలో నిజం ఉన్న లోపాలు వెతుకుతారు. డబ్బు మాటకు గౌరవం తెస్తుంది, కానీ మాటలో నిజం ఉందా లేదా అన్నది పట్టించుకోదు. డబ్బున్న మాట సలహాగా మారుతుంది. డబ్బు లేని మాట ఉపన్యాసంగా మిగులుతుంది. డబ్బు మాటకు బలం ఇస్తుంది. డబ్బు లేని మాటకు భారం పెరుగుతుంది. డబ్బున్న వారి మాటను ఎదురు చెప్పడం ప్రమాదంగా భావిస్తారు. డబ్బు లేని వారి మాటను ఎదురు చెప్పడం ధైర్యంగా భావిస్తారు. డబ్బు మాటను అధికారంగా మార్చుతుంది, మాటలోని నిజాన్ని కాదు. డబ్బున్న మాట వేదిక మీద నిలబడుతుంది. డబ్బు లేని మాట గుంపులో కలిసిపోతుంది. డబ్బు మాటను నమ్మేలా చేస్తుంది, కానీ నిజాన్ని నిరూపించే శక్తిని ఇవ్వదు. డబ్బున్న వ్యక్తి మౌనం కూడా బలంగా వినిపిస్తుంది. డబ్బు లేని వ్యక్తి మాట కూడా బలహీనంగా కనిపిస్తుంది. డబ్బు మాటకు మద్దతు తెస్తుంది. డబ్బు లేని మాటకు ఒంటరితనమే మిగులుతుంది. డబ్బున్న మాట చట్టంలా అనిపిస్తుంది. డబ్బు లేని మాట సూచనలా అనిపిస్తుంది. డబ్బు మాటకు విలువ పెంచుతుంది, కాదు మాటను కొనుగోలు చేయిస్తుంది. డబ్బున్న వారి మాటను సమాజం భయంతో వింటుంది. డబ్బు లేని వారి మాటను నిర్లక్ష్యంతో వింటుంది. డబ్బు మాటకు దారి సులభం చేస్తుంది. డబ్బు లేని మాటకు అడ్డంకులు పెడుతుంది. డబ్బున్న మాట ప్రశ్నలకు అతీతంగా మారుతుంది. డబ్బు లేని మాట ప్రశ్నల మధ్యనే చనిపోతుంది. డబ్బు మాటను గెలిపిస్తుంది, కానీ కాలం మాత్రం నిజాన్ని గెలిపిస్తుంది. డబ్బున్న మాట ఒక తీరు, డబ్బు లేని మాట మరో తీరు. ఇదే సమాజము మౌనమైన నిజము.